కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్లు భగ్గుమన్నారు. హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేసినట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ట్రైనీ డాక్టర్లు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. వర్క్ ప్లేస్ లో రక్షణ కావాలంటూ నినాదాలు చేశారు. కోల్కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్పై నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె మృతదేహం శుక్రవారం ఆసుపత్రి సెమినార్ హాల్లో లభించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని ట్రేస్ చేశారు. ప్రస్తుతం అతన్ని 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. నిందితుడు సంజయ్ రాయ్ పై అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు ఆసుపత్రికి చెందిన వ్యక్తి కాదని, తరచూ ఆ పరిసరాల్లో కనిపించేవాడని దర్యాప్తులో తేలింది. నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లో మరణ శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ కేసు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్కి 4 వివాహాలు జరిగాయని తెలుస్తోంది. నిందితుడి ప్రవర్తన కారణంగా 3 భార్యలు వదిలి వెళ్లారని, మరో భార్య క్యాన్సర్తో మరణించినట్లు తెలిసింది. ఇక అత్యాచార ఘటనకు ముందు నిందితుడు మద్యం తాగి ఉన్నాడని, తరచుగా అశ్లీల వీడియో చూస్తాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో సంజయ్ మద్యం సేవించడానికి ఆసుపత్రి వెనక ఉన్న ప్రదేశానికి వెళ్లాడని, అక్కడే మద్యం తాగుతూ ఫోన్ చూసినట్లు తెలుస్తోంది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతటి క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదన్నారు. మమతా బెనర్జీ సర్కార్ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. सारे हॉस्पिटल में पेन डाउन है, पैन इंडिया पेन डाउन है, और जो रिजिग्नेशन दिए हैं सर वो हम लोगों के एक्चुअली प्रेशर में दिए हैं. अभी के लिए तो सर रेजिग्नेशन दे दिए, पर हम लोग अभी जो हम लोगों का जो आंदोलन है वो अभी चलता रहेगा. और हम लोग अभी चाहते हैं कि जो हमारे जो प्रिंसिपल थे वो कोई भी एडमिनिस्ट्रेटिव पोस्ट में उनको ना दिया जाए. इस वजह से हम लोग इस चीज को कंटिन्यू करेंगे. प्लस जो विक्टिम है अभी तक उनके लिए मतलब उनका क्या रिपोर्ट आया अभी तक हमें वो भी नहीं पता चला है, तो वो सब जब तक क्लियर नहीं होता है हम लोग अभी तक चलाते रहेंगे अपना आंदोलन. We'll accelerate the process and we want justice for the disease, the victim. तो वो जस्टिस तो हमें मिलना ही चाहिए. और बाकी फर्दर कोर्स ऑफ एक्शन जो भी होगा सारे आरडीएस मिलके हम
मीडिया को और मिनिस्ट्री को हम वो एडवाइजरी हम दे देंगे वैसा कुछ। हम लोगों के वर्क प्लेस में हम लोगों का सेफ्टी एक डिमांड है कि हम लोग अगर सेफ नहीं होंगे तो हम लोग सर्विस कैसे देंगे, तो हम लोगों का सेफ्टी बिल्कुल ये करना होगा, वही डिमांड है। और जो इस घटना के लिए बिल्कुल दोषी है उसको एक అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అదే కోల్కతా జైలు డాక్టర్ అత్యాచారం జరిగిన ఇప్పుడు దేశాన్ని కుదిరిస్తుంది. ఖచ్చితంగా హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో జైలు డాక్టర్తో అత్యాచారం ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ కూడా తెలుసుకున్నారు. హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక హాస్పిటల్లో వైద్య సేవలు ఎదురు చేస్తున్నట్టు కూడా ఈ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా వ్యక్తిగత దేశరాజధాని ఢిల్లీ దగ్గర అభిషేకించిన జైలు డాక్టర్ హత్యను నిరసిస్తూ కూడా ఢిల్లీ ఎయిమ్స్ తో పాటు పెద్ద జిల్లా అదేవిధంగా ఎన్ఎంజీపీ హాస్పిటల్ ఇతర అన్ని హాస్పిటల్లో పెద్ద ఎత్తున సూర్య డాక్టర్ ప్రైవేట్ పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతుంది. బాధితులకు న్యాయం చేయాలంటే వర్క్ రక్షణ కల్పించేందుకు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కోల్కతాలో 30 ఏళ్ల పీటీ ట్రైనింగ్ వైద్యులపై సంజయ్ రామ్ వ్యక్తి కార్ఖానల అత్యాచారానికి పాల్గొని హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. బెంగాల్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం కూడా ఈ ఘటన గుర్తెడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు హాస్పిటల్లో కూర్చోవారికైనా నగర్లకు కూడా ముఖ్యంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు ఏం చేస్తుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆ డాక్టర్ల తీసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కూడా వ్యక్తిగతంగా తీవ్రంగా నిరసిస్తూ తీవ్రంగా పీడితులు ఆఫీసర్లు రక్షిస్తారు. అత్యాచారానికి పాల్గొన్న సజ్జాయి ర్యాండ్ వెంటనే అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. మరణశిక్ష విధించే విధానం కూడా ప్రభుత్వం పూర్తిగా కూడా బాధ్యతలు చేపడుతుందని కూడా మమతా బెనర్జీ ప్రాథమికంగా మాట్లాడుతూ కూడా వెనక్కి. మరోవైపు పోలీసులకు వెంటనే ఆదేశాలు జారీ చేసినప్పుడు వీరు త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో వెంటనే చర్య రూపొందించి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సంజయ్ రామ్ అరెస్ట్ చేసినట్టు కూడా ప్రాథమికంగా ప్రకటించింది. ఆయనకు 14 రోజుల ఇచ్చారు. కఠిన చర్యలు తీసుకోవడం కూడా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓకే సతీష్.